ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రైటిస్ట్ ఐడియాలజిస్టుల విజయం ఒక్కటవుతున్నటువంటి కాన్సెప్ట్ అంటే ప్రజలకి విరక్తి పుట్టేసింది. ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు మతతత్వ ఐడియాలజీలో విరక్తి పుట్టిన చోట్లన కొన్ని మార్పులు వస్తున్నాయి. అదే సందర్భంలో కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు గెలుస్తున్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాకపోతే రూటు మారుతున్నట్టు. ఇప్పుడు ఇటలీ సుదీర్ఘకాలపు మత పిచ్చతో రగిలినటువంటి చోట్ల రైటిస్ట్ ఐడియాలజిస్ట్ గెలిచారు. అట్లాగే ఇరాన్లో మతతత్వంతో రగిలిపోతున్నటువంటి చోట్ల కాస్త సంస్కరణవాదిని గెలిపించారు అక్కడ ప్రజలు. ఓ రకంగా అతన్ని రైటిస్ట్ అని లేవు, అలాగని పూర్తిగా మతతత్వవాది కూడా కాదు. అలాగే హంగరీ ఏదైతే యూరప్ సమాజంలో బైడెన్ని అడ్డుకుంటూ వచ్చింది హంగరీనే. ఇప్పుడు ఆ హంగరీ కూడా రైటిస్ట్ గవర్నమెంట్. అందుకనినే రష్యాకి అనుకూలంగా ఉంటూ, వాస్తవంగా రష్యా అంటే కమ్యూనిస్ట్ అంటే లెఫ్టిస్ట్ ఐడియాలజిస్ట్ అయినా అక్కడ రైటిస్ట్ ఐడియాలజీ కలిసింది. ఏంటి అంటే యాంటీ అమెరికా యాటిట్యూడ్ అన్నట్టు. బట్ ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ని హంగరీ అభినందించింది, ఇటలీ అభినందించింది, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా ఈ రోజున సంస్కరణవాద ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచం మారాలని కోరుకునేటటువంటి మత మూర్ఖత్వం నుంచి యువతలకు రావాలని కోరుకునే వ్యక్తులు ఒక్కటవుతున్నారు. అది ట్రంప్ సద్వినియోగం చేసుకుంటే ప్రపంచపు గతి మారుతుంది.